హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో ముద్దపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఈ వీడియోలో ఒక మంచి టిప్ చెప్తానండి. వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ముందుగా ఒక టీ గ్లాస్ లేదా ఒక అరకప్పు కందిపప్పుని తీసుకుని వాటర్తో శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని మినిమం ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇలా ఒక అరగంట సేపు నానితే అప్పుడు పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఈ పప్పు నానిన వాటర్ని వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటారో దాంతో 2.5 కప్పులు వాటర్ పోస్తే అప్పుడు మీకు ముద్దపప్పు మరీ పలచగా లేకుండా అలాగే గట్టిగా లేకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది. ఇలా పప్పు నానిన వాటర్ని కూడా వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కందిపప్పును ఉడికించుకుంటే మంచిదని నేను ఒక న్యూస్ పేపర్లో చదవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ పోస్తే పైకి పొంగకుండా ఉంటుంది. జనరల్గా మేము ముద్దపప్పులో పసుపు వేయమండి. మీరు కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 5వ విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి ప్రెజర్ పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముద్దపప్పులో సాల్ట్ చాలా తక్కువ పడుతుంది, జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కప్పు కందిపప్పుకి 1 టీ స్పూన్ కూడా సాల్ట్ పట్టలేదండి. జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ పట్టింది. అలా పప్పు వేడిగా ఉండగానే ఏదైనా పప్పు గుత్తుతో కానీ లేదా గరిటెతో కానీ ఎక్కడ పప్పు బద్ద కనిపించకుండా మెత్తగా మెదపండి. అంతేనండి, ముద్దపప్పు రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు అలా పలచగా ఉన్న ముద్దపప్పు చల్లారేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుందండి. ఎన్ని కాంబినేషన్స్ వచ్చినా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి తర్వాతే ఏ కాంబినేషన్ అయినా సరే. ఆవకాయ పచ్చడి లేకుండా ముద్దపప్పు నెయ్యి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇంకా ముద్దపప్పుని చింతపండు చారు, దప్పలం, ముక్కల పులుసు, పచ్చి పులుసు, సొరకాయ పులుసు, పరమాన్నం మరియు పొంగల్లో కలుపుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. ముద్దపప్పులో కొద్దిగా నెయ్యి వేసుకుని అరిసెని నంచుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పూర్వకాలంలో సుమారుగా 40-50 సంవత్సరాల క్రితం కొన్ని ఏరియాల్లో పెళ్ళిళ్ళ భోజనాల్లో స్వీట్ అంటే ఇలా ముద్దపప్పు అరిసెని మాత్రమే వడ్డించేవారంటండి. ఈ విషయం మా అమ్మమ్మ గారు మాకు చెప్తూ ఉండేవారు. ప్రతి సంక్రాంతికి మనం అరిసెలు చేసుకుంటాం కాబట్టి ఈసారి ముద్దపప్పుతో ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. స్టార్టింగ్లో చెప్తాను టిప్ ఏంటంటే, బెండకాయ పులుసు చేసేటప్పుడు చింతపండు పులుసు పోసిన తర్వాత కొద్దిగా ముద్దపప్పు వేసి ఉడికిస్తే అప్పుడు బెండకాయ పులుసు టేస్ట్ అదిరిపోతుందండి. ఈసారి మీరు బెండకాయ పులుసు చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.